రెడ్డిగా సమరోత్సాహంతో అందరూ కూడా కదులుతున్నారు. ఎలగదుర్తిలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం కామారెడ్డి నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. రవీందర్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలగదుర్తి సభ కోసం ఎట్లా తరలి వెళ్తున్నారు? కార్యకర్తల్లో ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తుంది? ప్రజల్లో ఎటువంటి ఆలోచన కనిపిస్తోంది బహిరంగ సభకు సంబంధించి? రాజేష్, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం కోసం పురుడు పోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాలానుగుణంగా బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్న ఈ శుభతరుణంగా పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు నా భూతో నా భవిష్యత్ అనే చందంగా సభను నిర్వహిస్తామని ఈ పార్టీకే పార్టీ ప్రకటించి ఉద్యమ నేత కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమితమైన ప్రేమ నిజామాబాద్ జిల్లాకు ఉంటుంది. 2 ఉప ఎన్నికలతో పాటు జనరల్ ఎలక్షన్లను కైవసం చేసుకొని 9కి 9 నియోజకవర్గాలు కైవసం చేసుకొని బావుట ఎగరవేసిన చరిత్ర ఉంటుంది. ఈ ప్రాంతపు మట్టిని కేసీఆర్ అత్యధికంగా ప్రేమిస్తారు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంటే అమితమైన ప్రేమ ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు రుణము తీర్చుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ ఫలాలు పథకాలు అందినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ ఇవాళ తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజుకు కదం తొక్కి కదం కలిపి కదులుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. ఈ పార్టీకి వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి వెహికల్లో పూజలు చేసుకోవడం జరిగింది. ఓ దసరా ఓ దీపావళి పండుగల తమ వాహనాలకు పూజ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కర్షకులు, కార్మికులు, రైతులు, సబ్బండ వర్గాలు, వికలాంగులు, వృద్ధులు అనేక కేసీఆర్ హయాంలో అనేక వర్గాలు లబ్ధి పొందాయి. ఇవాళ పార్టీ లేకపోవడం వల్ల రైతాంగం కానీ ఇటున్నటువంటి వృద్ధులు, వికలాంగులతో పాటు సంక్షేమ ఫలాలు పథకాలు అందుకున్న వారు ఏమైండు కేసీఆర్ అనే ఆలోచన ఇక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సభకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఇవాళ రైతాంగంతో పాటు ప్రతి తెలంగాణ బిడ్డ తమ కేసీఆర్ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇయ్యనున్నటువంటి స్పీచ్ కు ఉపన్యాసానికి వినడానికి పెద్ద ఎత్తున బయలుదేరుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత మేరకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా గానీ ఆ పరిస్థితిని దిగమింగి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున కథం తొక్కుతున్న మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, పెద్ద ఎత్తున ఇవాళ ఎక్కడ చూసినా ఊరుగా పండుగ వాతావరణం ఏర్పడింది. ఎట్లుంది పరిస్థితి? నిజంగానే పండుగ వాతావరణం తలపిస్తుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సురేంద్రన్న గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సభకు తాడవ మండలం వెరపాడు గ్రామం నుంచి స్వచ్ఛందంగా సుమారు 100 మంది కార్యకర్తలు బయలుదేరడం జరుగుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇప్పుడు పండగ వాతావరణం లెక్క గుడిలో వెళ్లి పూజ చేసి కేసీఆర్ గారి సభ సక్సెస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, అధికారంలోకి రావాలి. ఎందుకంటే మేము గతంలో ఎన్నో ఫలాలు అనుభవించినాం. ఇప్పుడు మీరున్న రోడ్ కానీ మా ఎర్రపాలో నీళ్ళకి బాగా ఇబ్బంది ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథతోని అమ్మలు అక్కలు భుజాలు నొప్పిలు ఉండే, ఆ నొప్పి అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ నొప్పి తిరిగి వస్తుంది. రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఎక్కడ స్కూటీలు ఇస్తున్నారు డిగ్రీ విద్యార్థులకు. ఎలాంటిది వాళ్ళు చెప్పి ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిర్రో